జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. వర్కౌట్ అవుద్దా లేదో తెలియదు కానీ ప్లానింగ్ అయితే, స్ట్రాటజీ అయితే గట్టిగానే ఉంది, ప్రయత్నం అయితే గట్టిగానే ఉంది. నిజానికి జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం ఏమి లేదు. మీరు కావాలంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూడండి. ఒక్క స్థానం కూడా హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఎంఐఎం ప్రభావిత స్థానాల్లో ఎంఐఎం గెలిచింది. గోషామహల్లో రాజాసింగ్ బీజేపీ తరపున గెలిచాడు. మిగతా స్థానాలన్నీ బీఆర్ఎస్ఏ గెలిచింది. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ హైదరాబాద్ సిటీ వరకు చాలా పెద్ద పెద్ద మెజార్టీలతో గెలిచింది. తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలు చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం కూడా బీజేపీ గెలిచింది. ఒక హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎం తీసేస్తే సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ, మెదకు ఈ మొత్తం కూడా బీజేపీనే గెలిచింది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంచింది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి కూడా బీజేపీ గెలుచుకుంది. గతంలో మల్కాజ్గిరి ఎంపీ 2019లో రేవంత్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్య ఆ స్థానంలో కూడా బీజేపీ గెలిచింది. సో పార్లమెంట్ ఎన్నికలు చూసినా, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు చూసినా కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు. కాకపోతే హైదరాబాద్ పరిధిలో జరిగిన 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్, 2 జూబ్లీహిల్స్. సరే, ఉప ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ మొత్తంగా చూసినప్పుడు హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కొన్న బలం తక్కువ. ఉప ఎన్నికల్లో గెలిచినట్టు మొత్తం జిహెచ్ఎంసీలో గెలవడం చాలా కష్టం. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక జరిగినప్పుడు దాని మీద మొత్తం ఫోకస్ చేసినప్పుడు ఆ అసెంబ్లీ స్థానం వరకు గెలవచ్చు. కానీ జిహెచ్ఎంసీ పరిధి మొత్తం ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నా సరే బలం లేకుండా సాధ్యం కాదు గెలుపు. బలం ఎంతో కొంత ఉండాలి, పైగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్లు ఉంటాయి. ఇప్పుడు కొంతైనా బలం కావాలి అనే దానికోసం రేవంత్ రెడ్డి గారు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అందుకనే 1,00,000 ఇళ్ళు కార్యక్రమం పెట్టుకుంది. దానికోసమే హైదరాబాదులో కేపీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు అయితే ఏంది, ఫ్లైఓవర్లు అయితే ఏంది, దానికోసం ప్లానింగ్ జరుగుతుంది. ఆల్రెడీ పని కూడా నడుస్తుంది. ఇప్పుడు అంత వేగంగా ఆ పని ఎందుకు జరుగుతుందంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కి అనుకూల ఓటు వేయించుకోవడం కోసం. ఎందుకంటే హైదరాబాద్ని రేవంత్ వదిలేశాడు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. హైదరాబాద్ అభివృద్ధిలో రేవంత్ రెడ్డికి భాగం లేదు. పైగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగిపోయింది. రెండోది, హైదరాబాద్లో ఉన్న సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి, ఈ రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతిన్నది. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా. వీటన్నిటిని అధిగమించి ఒక పాజిటివ్ ఓట్ని హైదరాబాద్లో సంపాదించుకునే దానికోసం రేవంత్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. హైదరాబాద్లో సహజంగా బీఆర్ఎస్కి బలం ఉంది. ఎంఐఎం ప్రభావిత స్థానాలు ఎంఐఎంకి ఉంటుంది. అది మైనార్టీలు ఉన్న చోట ఎంఐఎంకి బలం ఉంటుంది. తర్వాత బీజేపీకి కూడా బలం ఉంది హైదరాబాద్ సిటీలో. చివరిలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు బాగా పుంజుకోవాలి. కాంగ్రెస్కి అధికారం చేతిలో ఉండటం అడ్వాంటేజ్. పైగా ఎంతో కొంత బలాన్ని, ఎంతో కొంత పాజిటివ్ ఓటును లాక్కోగలిగితే మొత్తం హైదరాబాద్ని 3 ముక్కలు చేశారు కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ కోర్ జిహెచ్ఎంసీ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, సైబరాబాద్ ఒకటి. ఈ మూడిట్లో కనీసం 2 గెలవాలి. కోర్ జిహెచ్ఎంసీనేమో ఎంఐఎంతో కలిసి గెలవచ్చు అనుకుంటుంది. అలాగే సైబరాబాదు, మల్కాజ్గిరిలో ఖచ్చితంగా 1 గెలవాలి అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఈ రెండిట్లో 1 గెలిచి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్స్లో 2కు 2 గెలవగలిగితే, ఒకవేళ మిస్ అయినా 1 గెలిగితే, 2కు 2 అని ప్లాన్ చేసుకుంటున్నారు. 2 కార్పొరేషన్ గెలవాలని. ఒకవేళ మిస్ అయినా 1 గెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నెగిటివ్ ప్రచారం పక్కబోద్ది అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి స్ట్రాటజీ కావచ్చు, ప్లాన్ కావచ్చు. అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికలు లేట్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి, తన ప్రభుత్వానికి పాజిటివ్ ఓట్ బ్యాంక్ పెంచుకోవాలనే ప్లానింగ్లో నుంచే జిహెచ్ఎంసీ ఎన్నికల్ని కొంత లేట్ చేసుకుంటూ పోతున్నారు రేవంత్ రెడ్డి. కాదు, దానికి ఏదో టెక్నికల్ రీజన్స్ పైకి చూపిస్తున్నారు. కానీ టెక్నికల్ రీజన్స్ ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు? ఇప్పుడు వార్డుల విభజన ఎంతసేపు చెప్పండి? ఒక 2 నెలలు గట్టిగా ఫోకస్ చేస్తే వార్డుల విభజన మొత్తం అయిపోయింది. కోర్ జిహెచ్ఎంసీలో ఎన్ని వార్డులు పెట్టాలి, మల్కాజ్గిరిలో ఎన్ని వార్డులు పెట్టాలి, సైబరాబాద్లో ఎన్ని వార్డులు పెట్టాలి, ఆ వార్డుల స్వరూపం ఎట్టుండాలి, రిజర్వేషన్లు ఎట్టుండాలి, ఒక 2 నెలలు ఎక్సర్సైజ్ చేస్తే మొత్తం సెట్ అయిపోయింది. కానీ అసలు దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎందుకంటే ముందు బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అని చూడాలి. నిజంగా జిహెచ్ఎంసీ పరిధిలో కనుక కాంగ్రెస్ పార్టీ సత్తా చాడితే ఒక రేవంత్ రెడ్డి బిగ్ సక్సెస్ సాధించినట్టే లెక్క. అందుకే బలం లేని చోట బలాన్ని సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు. చూడాలి ఏం జరిగిందో.